గాజాలో బందీల విడుదల పూర్తయింది. ఒప్పందం కింద తమ వద్దున్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టాల్సిండగా ఇందులో 20 మందే సజీవంగా ఉన్నారు. వీరిని గాజాలోని 3 ప్రాంతాల్లో హమాస్ విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. దాదాపు 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. మొదట 7 బందీలను రెడ్ క్రాస్ కు హమాస్ అప్పగించింది. ఆ తర్వాత మిగతా 13 మంది బందీలను విడిచిపెట్టింది. బందీలు విడుదలవడంతో వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులో సంతోషం నెలకొంది. హమాస్ 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాల్ని కూడా అప్పగించనుంది. అటు ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో బందీల విడుదల పూర్తయింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని హమాస్ అపహరించింది. వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని హమాస్ ఇప్పుడు విడిచిపెట్టింది. బందీలు ఖైదీల విడుదల తర్వాత ట్రంప్ పీస్ ప్లాన్ తర్వాతి దశపై చర్చిస్తారు. దీనికి సంబంధించిన కీలక చర్చలు ఈజిప్ట్లో జరగనున్నాయి. రెండేళ్ల తర్వాత బందీలు స్వదేశానికి చేరుకోవడంపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 2023 అక్టోబర్ 7న మొదలైన హమాస్ ఇజ్రాయెల్ వార్ ఓ కొలిక్కొచ్చినట్టే అని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ వైపు దాదాపు 1200 మందికి పైగా చనిపోతే అటు గాజాలో 70,000 మందికి పైగా బలయ్యారు.